ఎంతసేపు ఓవైసీని ప్రసన్నం చేసుకోవాలి, మైనారిటీ ఓట్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేస్తుంది. మా హిందువులకు బుద్ధి లేదు. ఇలా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగింది. బీజేపీ ఎందుకు రావాలి? కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది వచ్చారు? ప్రెషర్ తర్వాత ప్రెషర్ వచ్చినాక కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే, వీళ్ళు వచ్చినారు. ఎంతమంది లాఠీ చార్జీలు ఎవరు తిన్నారు? బీజేపీ కార్యకర్తలు తిన్నారు, విహెచ్పి కార్యకర్తలు తిన్నారు, హిందూ వాహిని కార్యకర్తలు తిన్నారు. కేసులు ఎవరి మీద అయినాయి? మా హిందూ సంఘాలపై, మా బీజేపీపై కేసులు అయినాయి, కార్యకర్తలపై, విహెచ్పి కార్యకర్తలపై కేసులు అయినాయి. బెయిల్ ఇచ్చే నాదుడు లేడు. ఒకరిద్దరికి నేను బెయిల్ ఇప్పించు, పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్పందించొద్దా? అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు 1000 మంది అడపోయి ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తారు, మా గుళ్ళపై దాడులు జరుగుతున్నాయని. లాఠీ చార్జ్ చెప్పిస్తారా మీరు? అసలు నిందితులను ఏడబెట్టిరండి. ఇప్పుడు ఆ రోజు దాడి చేసిన ఎవడున్నాడో వాడు ఏడున్నాడు? వాడు బయట ఉండా, లోపల ఉండా, హాస్పిటల్ ఉండా? ఎంతసేపు వీళ్ళకి ఎంఐఎం ప్రసన్నం చేసుకోవాలి, మైనారిటీ ఓట్లు కావాలి. మా వాళ్ళు హిందువులు సిగ్గు లేకుండా మళ్ళీ ఇట్లాంటి గవర్నమెంట్నే ఎన్నుకుంటారు. మారాల్సింది మా హిందువులు మారాలి.